లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరం ఒకే ఒక్క కారణం చేత సృష్టించబడ్డాం. అదేమిటంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని కొనియాడాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనలో తన పోలికను చూసుకుంటాడు. నాకు ఒక చిన్న పాప ఉంది, ఆ అమ్మాయికి ఇప్పుడు 8 సంవత్సరాలు. ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఏమైందంటే హాస్పిటల్లో నేను US లో ఉన్నాను, అప్పుడు అమెరికాలో ఉన్నాను. త్వరగా వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఆవిడకి ఆపరేషన్ చేయాలి, వెంటనే రావాలి అనగానే సర్లే అని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చాను. హాస్పిటల్కి వచ్చి చూద్దాము అని చెప్పి లోపలికి ఆమెను లోపలికి తీసుకెళ్ళక ముందే డాక్టర్ వచ్చింది, నువ్వు సైన్ పెట్టాలయా, నువ్వు సైన్ పెట్టకపోతే లోపల తీసుకెళ్ళావు, అందుకే వెయిట్ చేస్తున్నాం, త్వరగా కానీ అన్నది. సరే అని సైన్ పెట్టాను. కానీ లోపల ఒక రకమైనటువంటి ఆశ, చూడాలి నా బిడ్డను చూడాలి ఎలా ఉంటుందో. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు ఇంకొంచెం శక్తిని, నేను లోపలికి రావచ్చా అని అడిగితే డాక్టర్ అంది, లేదు ఇది అమెరికా కాదు ఇండియానే, లోపలికి రావడానికి వీలేదంది. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. 1 గంట తర్వాత నీకు పాప పుట్టిందయ్యా అని చెప్పి తీసుకొని వచ్చి ఆ చిన్న పాపను నా చేతికి ఇచ్చింది. ఆమెను చూసినప్పుడు ఆమె కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అంతా నాలాగనే కనిపించాయి. నాలాగనే మీ బిడ్డ అంతా నీలాగనే ఉంటుంది అన్న ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు కూడా నీకు కావాలమ్మా. దేవుడు కూడా అంతే, మనల్ని చూసి వీడు నాలాగే ఉన్నాడు అని అనుకోవాలి అనుకుంటాడు. ఎవరైనా చూసినప్పుడు వీడు అచ్చం వీళ్ళు నాయనలాగా ఉన్నాడు అని అంటే మన తండ్రులకు ఎంత సంతోషమో, మన ప్రభువుకు కూడా వీడు దేవుడు లాగానే ఉన్నాడు అని చెప్తే ఆయనకు సంతోషం.